అండి నమస్తే అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా? అయితే ఈరోజు నేను మీకు ఫ్లైట్ స్టేటస్ ఎలా చెక్ చేయాలి, ఎందుకంటే చాలామంది భయపడుతున్నారు కదా, మా ఫ్లైట్కి ఉందో క్యాన్సిల్ అయిందో లేదో అని చాలా ఇబ్బంది పడుతున్నారు కదా. సో అట్లాంటి వాళ్ళ కోసం నేను ఈరోజు ఫ్లైట్ స్టేటస్ ఎలా చెక్ చేయాలి, అలాగే ఫ్లైట్ల గురించి అప్డేట్ ఉన్న 29 అండ్ 31 ఆ ఫ్లైట్ల గురించి అప్డేట్ చేస్తే చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. సో థ్యాంక్ యూ అండి అందరికీ. అలాగే నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇందులో నేను చెప్పేది ఏంటంటే చెప్తున్నా కదా మీకు, మన ఫ్లైట్ స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలి. ఎందుకంటే ఎయిర్ ఇండియా కానీ, ఎమిరేట్స్ కానీ, ఇండిగో కానీ, అయితే ఇప్పుడున్న పరిస్థితులలో ఎప్పుడు ఎలా ఉంటుందో అర్థం కావట్లేదు కదా, అందుకోసం అని చెప్పేసి నేను ఈ వీడియో చేస్తున్నా. ఒకసారి మనం వీడియోలోకి వెళ్దాం. అలాగే సపోర్ట్ చేసినందుకు థ్యాంక్స్ అండి మీ అందరికీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే చాలా ఈజీగా మనం గూగుల్లోనే చెక్ చేసుకోవచ్చు. ఒకసారి చూడండి వీడియో. మీ ఫోన్లో గూగుల్ ఓపెన్ చేయండి. అలాగే ఇక్కడ నేను అంతకుముందు ఎంటర్ చేసిన ఫ్లైట్ నెంబర్ ఇది, వీడియో రికార్డ్ చేయకంటే ముందు. అయితే ఇది ఎమిరేట్స్ ఫ్లైట్ది. ఎమిరేట్స్ ఫ్లైట్ నెంబర్ వచ్చేసి EK524 ఫ్లైట్ స్టేటస్ అని చెప్పేసి నేను ఎంటర్ చేస్తున్నా. ఒకసారి మీరు చూడండి, మీకు చూస్తే మీకు కూడా ఒక ఐడియా వస్తుంది. చూడండి వచ్చింది కదా. సో మీరు డైరెక్ట్ అంత ఇబ్బంది ఏం పడకుండా గూగుల్ ఓపెన్ చేసి గూగుల్లో మీ ఫ్లైట్ నెంబర్ అనేది ఎంటర్ చేస్తే మీకు ఇలా చూపిస్తుంది. అంటే అది ఏ ఎయిర్లైన్ అయినా కానీ, ఇది డైరెక్ట్ ఫ్లైట్ స్టేటస్, ఇది గూగుల్ది. ఇది నేను చేసింది ఎమిరేట్స్ ఫ్లైట్ది. సో ఇది చూపిస్తుంది కదా, మనకు డేట్తో సహా చూపిస్తుంది. ఒకసారి మీరు కూడా చూడండి, స్క్రీన్ మీద మీకు కనిపిస్తుంది. అలాగే డిఫరెంట్ ఎయిర్లైన్లు డిఫరెంట్గా ఉంటాయి. అలాగే ఇంకొకటి ఎయిర్ ఇండియా చూపిస్తా చూడండి ఒకసారి. అలాగే చూస్తున్నారు కదా, ఎయిర్ ఇండియాది కూడా నేను ఇక్కడ టైప్ చేస్తున్నా. ఇది డైరెక్ట్ ఏంటంటే మనం గూగుల్లోనే ఇలా ఇది చూడండి, ఇది ఎయిర్ ఇండియా నెంబరు AI916 అని చెప్పేసి ఫ్లైట్ నెంబరు. సో ఇది ఎంటర్ చేస్తే మనకు ఆటోమేటిక్గా ఇది వెబ్సైట్లోకి వెళ్ళింది, వేరే వెబ్సైట్. కానీ నార్మల్గా కూడా మనకు ఫ్లైట్ స్టేటస్ చెకింగ్ అని వస్తుంది, అందులో చూడండి మీరు. సో ఇట్లా ఎంటర్ చేసిన తర్వాత 916 ఫ్లైట్ స్టేటస్ అని ఎంటర్ చేసిన తర్వాత డైరెక్ట్ మీకు చూపిస్తుంది. ఒకసారి చూడండి. అలాగే మీరు ఇక్కడ ఉన్న పరిస్థితులు అంటే ఏం భయపడకండి, నార్మల్గానే ఫ్లైట్లు నడుస్తున్నాయి. నేను మీకు ఫ్లైట్లది కూడా నేను ముందు పెడతా. చూడండి ఒకసారి. ఇక్కడ ఈ వెబ్సైట్ వచ్చింది కదా, ఈ వెబ్సైట్లో ఇలా ఓపెన్ చేస్తుంటే వచ్చింది చూడండి ఒకసారి. ఇక్కడ ఫ్లైట్ నెంబర్తో సహా మీకు ఏ రోజు ఉంది, ఏ టైంకి ఉంది అని చెప్పేసి ఈ అప్డేట్ మొత్తం వచ్చింది. ఇది మొన్నటిది, కాకపోతే నేను ఎందుకంటే ఫ్లైట్ నెంబర్ నా దగ్గర లేదు కాబట్టి నేను ఫ్లైట్ నెంబర్ ఎంటర్ చేస్తే ఇది అలా చూపిస్తుంది. అలాగే మీకు ఇది గూగుల్లో చేయడం. అలాగే ఇంకోటి ఏంటంటే మీకు డైరెక్ట్గా వెబ్సైట్లో కూడా చేయొచ్చు, అది ఇంకా అక్యురేట్గా ఉంటుంది. ఒకసారి వెబ్సైట్లో కూడా చూడండి, సేమ్ ప్రాసెస్ అండి. గూగుల్ ఓపెన్ చేసి గూగుల్లో మనం సెర్చ్ చేయాలి, ఏ ఎయిర్లైన్ అయితే ఆ ఎయిర్లైన్, ఎయిర్ ఇండియా ఫ్లైట్ స్టేటస్ అని చెప్పేసి నేను చెక్ చేస్తున్నా. అందులో కూడా చూపిస్తుంది మీకు సేమ్. కాకపోతే అదేంటంటే డైరెక్ట్ ఫ్లైట్ నెంబర్ కొడితే దాని స్టేటస్ అనేది అక్కడ చూపిస్తుంది కదా. ఇందులో ఇంకేంటంటే ఇందులో డైరెక్ట్ అప్డేట్ డైరెక్ట్ ఎప్పటికప్పుడు అవుతూ ఉంటాయి. సో చూడండి, ఇది వెబ్సైట్, ఎయిర్ ఇండియా వెబ్సైట్. ఈ వెబ్సైట్లో మనం వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత మీకు ఇంటర్ఫేస్ ఇలా కనిపిస్తుంది. ఇది నాకు పోర్టబుల్లో ల్యాండ్స్కేప్లో పెట్టినా కాబట్టి నాకు ఇది సరిగ్గా కనిపించట్లేదు. నేను మళ్ళీ మీకు ఇక్కడ పక్కన స్క్రీన్లో కూడా చూపిస్తున్నా, ఒకసారి చూడండి. ఇక్కడ ఫ్లైట్ నెంబరు, PNR నెంబరు, రూట్ ఉంది కదా. నా దగ్గర ఫ్లైట్ నెంబర్ లేదు కాబట్టి నేను రూట్ సెలెక్ట్ చేసుకున్నా. రూట్లో సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీకు చూపిస్తాను నేను మళ్ళీ. చూడండి, మీరు షెడ్యూల్ కింద చూస్తే ఇలా వస్తుంది మీకు షెడ్యూల్ ఫ్లైట్లో. చూడండి, ఏప్రిల్ 2న షెడ్యూల్ అయిన ఫ్లైట్లు ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తుంది. సో చెప్పాను కదా, ఇబ్బంది ఏం లేదని. సో మీరు ఇట్లా ఈజీగా చూడొచ్చు. అలాగే నెక్స్ట్ వచ్చేది ఇండిగో కూడా సేమ్ వేలో గూగుల్ సెర్చ్లో చేస్తే మీకు సేమ్ వేలో చూపిస్తుంది. ఎందుకంటే మీకు ఈజీగా ఉంటుందని చెప్పేసి ఇండిగో కూడా చూపిస్తున్నా. అట్లాగే మీకు కనిపిస్తుంది కదండి, స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా, మీరు చూడండి ఒకసారి. చూడండి, స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా. సేమ్ ఎయిర్ ఇండియా అయితే ఎలా చేసిర్రో సేమ్ ఇండిగో కూడా సేమ్ అలానే చెక్ చేసుకోండి. మీకు ఎవరికైనా మీ ఫ్లైట్ గురించి తెలుసుకోవాలనుకున్నా, అది డిలే అయిందని తెలుసుకోవాలనుకున్నా, అలాగే సేమ్ వేలో ఎమిరేట్స్ ఫ్లైట్ కూడా అలానే చెక్ చేసుకోవాలి. ఎమిరేట్స్ ఫ్లైట్ కూడా సేమ్ అక్కడ వస్తుంది చూడండి మీకు స్క్రీన్ మీద.
సో దాన్ని చూసుకుంటే ఇక్కడ మీకు షెడ్యూల్స్ కూడా కనిపిస్తాయి. అయితే నా స్క్రీన్ ల్యాండ్స్కేప్లో పెట్టడం వల్ల మీకు డైరెక్ట్ క్లియర్గా కనిపించలేకపోతుంది. కాకపోతే ఏంటంటే అది ఈరోజు ఫ్లైట్లు, రేపటి ఫ్లైట్లు, ఎల్లుండటి ఫ్లైట్లు కూడా అప్డేట్లో ఉంది. సో ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంటాయి చూడండి ఒకసారి. ట్యూస్డే 31st ఉంది కదా. సో ఇప్పుడు నెక్స్ట్ ఇట్లా మీరు జస్ట్ మీ మొబైల్లోనే చూసుకుంటే సరిపోతుంది. నార్మల్ పర్సన్స్ కూడా అర్థమయ్యేలా ఉంటుంది. ఇది అంత పెద్ద ఇబ్బంది ఏం లేదు. ఎవరిని అడగాల్సింది కానీ ఏం చేసుకున్నది కానీ అవసరం లేదు. నార్మల్గానే మీరు ఇక్కడ ఫ్లైట్ రూట్ అని సెలెక్ట్ చేసుకున్న, ఫ్లైట్ రూట్లో సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ షెడ్యూల్స్ కింద వస్తున్నాయి చూడండి ఒకసారి. ఎప్పుడు ఏముంది అని చెప్పేసి ఇక్కడ కింద షెడ్యూల్స్ ఉన్నాయి. సైడ్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది. నేను ఇప్పుడు చూడండి ఇక్కడ మీకు కనిపిస్తుంది ఎప్పటికప్పుడు. ఇది ఫ్లైట్ నంబరు 29 మార్చిది. అండ్ ఇలాగే మీకు కనిపిస్తుంది. ఎవరిని అడగాల్సిన అవసరం లేదు, ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. క్లియర్గా మీరే మీ మొబైల్లో చూసుకోవచ్చు. మీకు సిస్టమ్ కానీ ఏది కానీ అవసరం లేదు, ఏ ఏజెంట్ కూడా అవసరం లేదు. ఇవి షెడ్యూల్డ్ ఫ్లైట్స్ చూడండి ఒకసారి. కొంచెం జూమ్ చేసుకొని చూడండి. మీకు ఎగ్జాంపుల్గా చూపిస్తున్నా. నేను వీలైతే ఇది స్క్రీన్ మీద కూడా చూపిస్తా. సో చాలామంది డౌట్లు పడుతున్నారు కదా, ఫ్లైట్లు ఉన్నాయా, నడుస్తలేవా అనడానికి ఇది మీకు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. అండ్ ఇంకోటి ఏంటంటే మీరు లైవ్ ఫ్లైట్ స్టేటస్ తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ ఫ్లైట్ రైడర్ అనే 24 అనే అప్లికేషన్ ఉంది కదా, అది మీకు ప్లేస్టోర్లో అవైలబుల్ ఉంటుంది. అది డౌన్లోడ్ చేసుకోండి ఒకసారి. అది డౌన్లోడ్ చేసుకుంటే మీకు మీ ఫ్లైట్ నెంబర్ ఎంటర్ చేస్తే అందులో మీకు స్క్రీన్ మీద చూపిస్తాయి. ఇప్పుడు అక్కడ ఆ బాక్స్లో ఫ్లైట్ నెంబర్ ఎంటర్ చేస్తే మీకు ఫ్లైట్ ఎక్కడుంది, ఎంత ఎత్తులో వెళ్తుంది, ఎంత స్పీడ్లో వెళ్తుంది అనే ప్రతి విషయం కూడా మీకు చూపిస్తుంది. ఇక్కడ నేను మీకు జూమ్ చేసి కూడా చూపిస్తా. సో గల్ఫ్లో ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా భయపడిన అవసరం లేదు. అలాగే ఇండియా నుండి వచ్చే వాళ్ళు కూడా భయపడిన అవసరం లేదండి. ఎందుకనంటే మీ దగ్గర టికెట్ ఉండి, మీ దగ్గర కన్ఫర్మేషన్ టికెట్ మీరు చెక్ చేసుకుంటే ఇలాంటి అప్లికేషన్లు ఒక బెస్ట్ ఆప్షను. ఎందుకంటే ఇక్కడ మీరు సెర్చ్ బార్లో నంబర్ కొట్టగానే అది మీకు లైవ్ స్టేటస్ అనేది చూపిస్తుంది. మీ దగ్గర ఫ్లైట్ కన్ఫర్మ్ టికెట్ ఉంటే ఒకసారి మీరు ట్రై చేసి నాకు కామెంట్ చేయండి. అలాగే రెగ్యులర్గా వీడియోలు చేస్తానని చెప్పి చాలామంది అంటారు కదా. అయితే నేను డ్యూటీ చేయడం వల్ల సో నాకు రెగ్యులర్గా కొంచెం కష్టమవుతుంది. ఎందుకంటే నేను ఇన్ఫర్మేషన్ మొత్తం గ్యాదర్ చేసుకొని చేయాలి కదా. సో ఏదన్నా ఇన్ఫర్మేషన్ ఇస్తే అది జెన్యూన్గా అక్యూరేట్గా ఉండాలని చెప్పేసి నా ఉద్దేశం అన్నట్టు. సో అందుకే నేను ఇన్ఫర్మేషన్ మొత్తం గ్యాదర్ చేసుకొని మీకు పర్ఫెక్ట్గా ఇవ్వాలని చెప్పేసి కొంచెం లేట్ అవుతుంది. సో చూడండి ఇక్కడ మీకు ఎయిర్ ఇండియాది లైవ్ ఫ్లైట్స్ వచ్చేసినాయి. ఎక్కడి నుంచి ఎక్కడ నడుస్తుంది, ఏ టైం నడుస్తుంది అనేది ప్రతి డీటెయిల్స్ మీకు ఈ అప్లికేషన్లో చూపిస్తుంది. ఈ అప్లికేషన్ వచ్చేసి మీకు ప్లేస్టోర్లో అవైలబుల్ ఉంది. ఫ్లైట్ రైడర్ 24 అని చెప్పేసి ఉంటుంది. అట్లాగే చాలామంది తెలియని వాళ్ళకి కూడా నేను ఎండింగ్లో మెయిల్ ఐడీస్, ఎయిర్ ఇండియా కానీ, ఇండిగో కానీ, ఎమిరేట్స్ కానీ మెయిల్ ఐడీస్ ఇస్తాం. మీరు మెయిల్ ఐడీలో కూడా చెక్ చేసుకోవచ్చు. వాళ్ళకి మెయిల్ పెట్టినా కూడా వాళ్ళు మీకు రిప్లై ఇస్తారు ఇప్పుడున్న సిచ్యువేషన్లలో తొందరనే. అండ్ అక్కడ టోల్ ఫ్రీ నంబర్స్ కూడా ఉంటాయి. చూడండి ఒకసారి మీకు లైవ్ ఫ్లైట్లు ఎన్ని కనిపిస్తున్నాయో. ఇది యూరోప్ సైడు, ఆ సైడు ఇంటి దగ్గర మన రోడ్డు మీద కదా ఎంత ట్రాఫిక్ జామ్ ఉంటుందో అంతకంటే ఎక్కువ ట్రాఫిక్ ఎయిర్లో ఉంది, ఆకాశంలో. చూడండి ఎన్ని ఫ్లైట్లు ఉన్నాయో అటు సైడు. అలాగే ఇప్పుడు గల్ఫ్ది వస్తే చూడండి ఒకసారి. మన గల్ఫ్ సైడు, మన ఇండియాలో ఎన్ని ఫ్లైట్లు మూవ్ అవుతున్నాయో లైవ్లో మీకు ఏర్పడుతుంది ఇక్కడ. సో కనిపిస్తుంది అండి స్క్రీన్ మీద. సరే మీరు కూడా మీ మొబైల్లో ట్రై చేయండి. ట్రై చేస్తే మీకు కూడా ఒక క్లారిఫికేషన్ వస్తుంది. చూస్తున్నారు కదండి. ఇది మన ఇండియన్ ఫ్లైట్స్. ఇండియా నుండి గల్ఫ్ వెళ్ళేటి ఒమాన్ కానీ, యునైటెడ్ దుబాయ్ కానీ, మస్కట్. చూడండి ఒకసారి మీకు కనిపిస్తుంది ఇక్కడ స్క్రీన్ మీద. సో ఎన్ని ఫ్లైట్లు ఎలా వస్తున్నాయో అనేది మీకు చాలా ఈజీగా మీరు ఎవరి సహాయం లేకుండా డైరెక్ట్ మీరే చూసుకోవచ్చు. మళ్ళీ మీకు చెప్తున్నా. సో ఇక్కడ ఫ్లైట్లు నార్మల్గా నడుస్తున్నాయి, అలానే రెగ్యులర్ కాదు, లిమిటెడ్గా నడుస్తున్నాయి. సో మీకు ఏదైనా ఎమర్జెన్సీ ఉన్నా, ఏదైనా ఇంపార్టెంట్ వర్క్లు ఉన్నా కూడా మీరు రావచ్చు, వెళ్ళొచ్చు లిమిటెడ్గా. కాకపోతే ఏంటంటే ఇక్కడ ఉన్న పరిస్థితులు బట్టి
ఎప్పటికప్పుడు మారుతున్నాయి కాబట్టి మీరు చెక్ చేసుకోవడం బెటరు. 24 అవర్స్ ముందు కానీ, మీరు ఎయిర్పోర్ట్కి వెళ్ళే ముందు కానీ, మీకు ఎయిర్లైన్ వాళ్ళు SMS కానీ ఈమెయిల్లో కానీ మీకు ఆల్రెడీ అప్డేట్ ఇస్తారు. కానీ మీరు కూడా ఒకసారి కన్ఫర్మేషన్ తెలుసుకుంటే బెటరు. సో ఈరోజు కూడా ఫ్లైట్లు నడిచినాయి, నిన్న కూడా నడుస్తున్నాయి, రేపు కూడా నడుస్తాయి. సో ఎవ్రీ అప్డేట్ అనేది నేను మీకు ఇచ్చిన, ఒకసారి చూడండి. అలాగే సో ఈమెయిల్ ఐడీస్ను అవి కూడా పెట్టేస్తా. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. నా వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే నాకు కూడా కొంచెం బూస్టింగ్గా ఉంటుంది. సో నా వాయిస్ కొంచెం క్లారిటీ ఉండకపోవచ్చు, ఎందుకంటే నా దగ్గర మైక్ లేదు, నేను ఫోన్ తోటే చేస్తున్నా. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.